అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏ రాజరాజేశ్వరి గారు రచించిన పరివర్తన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చేటలో బియ్యం పోసి శుభ్రం చేస్తున్న సావిత్రిని చూస్తుంటే లావణ్యకు చిరాకు కలిగింది. ఛీ, ఈవిడికి ఎన్నిసార్లు చెప్పినా జ్ఞానం ఉండదు. ఏ అత్తయినా పని చేయమంటే ఏడుస్తుంది, ఈవిడ్ని తిని కూర్చోమంటే ఏడుస్తుంది. తగుదనమ్మా అంటూ అన్ని పనుల్లో తలదూరుస్తుంది. అర్భకంగా నల్లగా ఉన్న చేతులు బియ్యంలో కదులుతుంటే ఇక భరించలేకపోయింది ఆమె. మీకెన్నిసార్లు చెప్పాను నన్ను అడగకుండా ఏ పని కల్పించుకోవద్దని? కృష్ణ రామ అంటూ మూల కూర్చోలేరా? ఆ గదమాయింపుకి ఉలిక్కిపడ్డ సావిత్రి మొహంలో బాధ రెపరెపలాడింది. ఏదో నీకు కొంచెం సాయం చేసినట్లుంటుందని అంటూ నీళ్లు నమిలింది. మీ బోడి సాయం నాకేం అవసరం లేదు. కష్టపడిపోతున్నట్టుగా మీ అబ్బాయి ముందు బిల్డప్ లేవద్దు. సావిత్రి మొహం వివర్ణమైంది. పెడసరంగా అంటున్న కోడలి మాటలకు మనసు రోధిస్తుంటే లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. లావణ్యది పేరుకు తగ్గట్టుగా అందమైన రూపం, పసిమి ఛాయ, చక్కటి అంగసౌష్ఠవంతో చూడగానే ఎదుటివారు చక్కటి అందమని మెచ్చుకుంటారు. పెళ్లికి ముందు ఆమె చాలా కలలు కంది. తన అందానికి రాజకుమారుడు కాకపోయినా బాగా డబ్బున్నవారో ఏ ఆఫీసరో తనని అమాంతం మోహించి వరిస్తారని ఆశపడింది. దీపం చుట్టూ తిరిగే శలభల్లా మగపిల్లలు ఆమె చుట్టూ తిరిగారే కాని వారిలో ఎవరికీ పెళ్లి ఆలోచన లేదు. దానికి కారణం ఆమె తండ్రి చిరుద్యోగి, 3 ఆడపిల్లలు. భార్యే కాకుండా అతడి తల్లి తండ్రి కూడా వీరితోనే ఉండటంతో చాలీచాలని జీతం డబ్బులతో ఇరుకు గదుల్లో బతుకుబండి లాక్కు రావటంతో దీపకలికలాంటి అందాన్ని ఇష్టపడ్డారే కాని దీపాన్ని ముద్దు పెట్టుకోవాలంటే మూతి కాలుతుందని తెలిసి ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. లావణ్య ఇంటర్తో చదువు ఆపేయటం, లైబ్రరీలోని నవలలు తెచ్చుకొని రంగుల కలలు కనటం, ఇది ఆమె దినచర్యగా అయింది. అయితే పెళ్లి చూపులకు కూర్చున్న ప్రతిసారి పెళ్లి కొడుకు అర్హత చూసి ఆమె ఆశలు వెలవెలబోయేవి. తండ్రి అసహాయ స్థితి లావణ్యకు బాగా అర్థమైపోయింది. తమ దరిద్రానికి మంచి సంబంధం రాదు. ఒకవేళ వచ్చినా వారు కోరే కట్నమిచ్చుకొని తండ్రి తన పెళ్లి చెయ్యలేడు. తన వెనకింకా 2 ఆడపిల్లలు మరి. అతి త్వరలోనే వాస్తవాన్ని గ్రహించి తన కోరికలు ఆశలు కలలకే పరిమితం చేసుకుని తండ్రి తెచ్చేవాడిని చేసుకుందుకు సిద్ధపడింది. అటువంటి సమయంలో ఆమె ఆశలకు కొత్త ఊపిరి పోస్తూ పెళ్లిళ్ల పేరయ్య ఒక సంబంధం తెచ్చాడు. పెళ్లి కొడుకు పేరు చక్రవర్తి. బ్యాంక్లో ఉద్యోగం, బాదరా బందీలు లేవు. అతడికి తోడుగా తల్లి మాత్రం ఉంది. వారికి పిల్ల బావుంటే చాలు, కట్నం పట్టింపులు లేవు. ఆ వార్తకి ఇంటిల్లిపాది సంతోషంతో పొంగిపోయారు. పెళ్లివారి రాకకై నిరీక్షించసాగారు. లావణ్య అతడి పేరు విని నవ్వుకుంది. తన కోరికలు ఆశలు తెలిసిన భగవంతుడు చక్రవర్తిని తన భర్తగా చేశాడేమోనని. తన తండ్రికొచ్చే 10,000 జీతంతో 7 బ్రతుకుతుంటే అతడికొచ్చే 20,000 జీతంతో 3 మనుషులు ఏ ఒడిదుడుకులు లేకుండా దర్జాగా బ్రతకొచ్చును. ఆ ముసలావుడు కూడా గుటుక్కుమంటే ఇక తామిద్దరే. కలలో కూడా తీర్చుకోలేని ఖరీదైన కలలు తీరటానికి ఎంతో సమయం పట్టదు. ఊహల ఊయలలో ఊగసాగింది తన కలలకు మెరుగులు దిద్దుకుంటూ. చక్రవర్తి అందగాడు కాకపోయినా అనాకారి కాదు. చామన ఛాయిగా ఒడ్డు పొడుగు ఉండి ఉద్యోగం ఇచ్చిన సెక్యూరిటీ వలన మొహంలో ఒక విధమైన ఆత్మవిశ్వాసం, వెలుగు జ్యోతికమవుతున్నాయి. అయినా తన అందం ముందు దిగదుడిపే. అతడి తల్లిని చూశాక తన ఆశల సౌధం పేకమేడలా కుప్పకూలినట్టుగా గిజగిజలాడింది. ఆవిడ నల్లగా సన్నగా ఉండటమే కాక మసూచి వచ్చింది కాబోలు. మొహమంతా స్ఫోటకం మచ్చలు. దానికి తోడుగా పళ్ళెత్తుగా ఉండి బయటికి పొడుచుకొచ్చాయి. ఆమె ఏమాత్రం నోరిప్పినా దంత సౌందర్యం ప్రస్ఫుటమవుతోంది. లావణ్య ఆశలు కోరికలు ఆవిడ్ని చూడగానే ఆవిరైపోయాయి. రేపు పుట్టబోయే పిల్లలకు నాన్నమ్మ అందం వస్తే ఇక జీవితాంతం ఏడవాలి. తనంత అందగత్తే దిష్టిబొమ్మలా ఉండే ఆ అనాకారితో ఒకే ఇంట్లో కలిసుండటం ఊహించుకోలేకపోయింది. పెళ్లివారికి లావణ్య నచ్చటంతో ఆమె ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే
తండ్రి ముహూర్తాలు పెట్టించేయటంతో లోలోనే సున్నం ఉడికినట్టుగా ఉడికిపోయింది. తెగించి తండ్రికి తన మనసులోని మాట చెప్పేసింది. ఆ అనాకారిని అత్తగారుగా భరించటం నా వల్ల కాదు. ఆవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటేనే ఈ పెళ్లికి అంగీకరిస్తాను అని. ఆమె మాటలు పూర్తి కాకుండానే తండ్రి కొట్టినంత పని చేశాడు. అబ్బాయి బుద్ధివంతుడు, మంచి ఉద్యోగస్తుడు. ఆవిడ ఎలా ఉంటే నీకెందుకు? అందం శాశ్వతం అనుకుంటున్నావా? ఆవిడ ఎంతో మర్యాదస్తురాలు. పెద్ద మనసుతో కట్నం లేకుండా పెళ్లికి అంగీకరించింది. ఈ సంబంధం కాదన్నావంటే జన్మలో నీకు పెళ్లి చేయను. నీ చావేదో నువ్వు చావు. తండ్రి కోపానికి లావణ్య నోరు మూతపడింది. అయిష్టంగానే కోడలుగా ఇంట కాలు పెట్టింది. అత్తగారి మెతకతనం, భర్త మంచితనం అతి త్వరితంగానే ఆకలింపు చేసుకుంది. ఇక తను ఆడింది ఆట, పాడింది పాట అనుకుంది సంతోషంగా. సావిత్రి చాలా సౌమ్యంగా మంచిగా ఉండి ఎవరినీ పల్లెత్తు మాట అనదు. సంసారం పొదుపుగా చెయ్యడమే కాక వంట అద్భుతంగా చేస్తుంది. కొడుకు రావటం ఎంత లేటైనా సరే అతడు వచ్చాకనే అతడితో కలిసి తింటుంది. మొదట్నుంచి అదే అలవాటు ఆమెకు. పెళ్లైనా కూడా అమ్మా అంటూ తల్లి వెనకాలే తిరగటం, అతడికిష్టమైన పదార్థం తల్లి కంచంలో నుంచి యథేచ్ఛగా తీసుకుని తినటం, ఆఫీస్ నుంచి వచ్చాక ఆవిడ బాగోగులు విచారించి తల్లి ఒడిలో కాసేపు తలపెట్టుకుని పసిపాపాయిలా విశ్రమించటం, ఇవన్నీ లావణ్యకు మింగుడు పడటం లేదు. ఆమెకు తల్లి కొడుకుల అంత సఖ్యంగా ఉండటం కంపరంగా ఉంటుంది. తనలాంటి అందగత్తె భార్యగా లభించాక కూడా తన చుట్టూ తిరగక ఆ అనాకారి తల్లిని అంటిపెట్టుకుని ఉండటంతో సావిత్రి పట్ల కసి, ద్వేషం ఊవెత్తున లేచాయి. సాధ్యమైనంత తొందరలో ఆవిడికి ఇంటి నుంచి ఉద్వాసన చెప్పకపోతే తను సుఖపడలేదు. చక్రవర్తి మంచి మూడ్లో ఉన్నప్పుడు అతడి దగ్గర తన మనసులోని మాట చూచాయిగా తెలిపింది. ఆమెను ఆ స్థితిలో అలానే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి వారం రోజులు ఆమెతో మాట్లాడటం మానేశాడు. లావణ్య అసహనంతో ఉడికిపోయింది. దీనికంతటికి కారణం ఆ అనాకారి. ఆవిడ మాయమాటలు, చాడీలు విని తనని నిర్లక్ష్యం చేస్తున్నాడు. భర్త ఇంట్లో లేనప్పుడు సావిత్రి మీద మాటల దాడి మొదలుపెట్టింది. తనకి భర్తకి మధ్య అడ్డుగా ఉండి ఏకాంతం లేకుండా చేస్తోందని, వంట విషయం, ఇంటి ఖర్చులు అన్నీ తనే చూసుకుంటానని, ఆవిడ అనాకారితనం తను భరించలేకపోతోందని, తనన్న మాటలు కొడుకుతో చెప్పినా వ్యతిరేకించినా నేనెంతకైనా తెగిస్తాను, కిరసనాయిలతో అంటించుకొని మీ ఇద్దరిని ఇరికించి జైల్లో పెట్టిస్తాను, జాగ్రత్త అని హెచ్చరించటంతో సావిత్రి చిగురుటాకులా వణికిపోయింది. అందమైన కోడలు దొరికిందని మురిసిపోయిందే కాని ఆ అందం వెనుక ఇంతటి అనాకారి మనసుందని తెలుసుకొని విలవెల్లాడింది. సావిత్రి లోపలికెళ్లి కొడుకింటి ఖర్చులకని తనకిచ్చిన డబ్బంతా తెచ్చి లావణ్య చేతుల్లో పోసింది. కొడుకొచ్చే టైంకి ఇంట్లో ఉండక గుడికెళ్లిపోయింది. చక్రవర్తి రోజూ న్యూస్ చూశాక డిన్నర్ చేయటం అలవాటు కాని ఆ రోజు కొడుకు రాకుండానే అన్నం తినేసి వెళ్లి పడుకుంది. తల్లి భోజనం అయిందని తెలిసి చక్రవర్తి ఆశ్చర్యంగా అడిగాడు లావణ్యను. ఏమైంది? అమ్మ ఆరోగ్యం బావుందా? అన్నాడు ఆత్రంగా. ఏమీ కాలేదు, బానే ఉన్నారు. మనిద్దరం కలిసి తినాలని ఆవిడ ముందే తినేశారు అంది మనసులో కొంచెం బెరుకుగా. అతడు తేలికపడ్డ మనసుతో భోజనం చేసి తల్లి గదిలోకి వచ్చాడు. అమ్మా, వంట నీ వంటలా లేక తినబుద్ధి కాలేదు. ఇంత త్వరగా పడుకున్నావు? ఒంట్లో బాలేదా? ఆర్తిగా అడుగుతున్న కొడుకును చూసి ఆమె గుండె దుఃఖంతో బరువెక్కింది. కోడలొచ్చాక కూడా ఎన్నాళ్ళు చేస్తాన్రా? ఇక అన్ని బాధ్యతలు కోడలికిచ్చేసి నేను విశ్రాంతి తీసుకుంటాను అంది కళ్ళనీళ్లునై ఆపుకుంటూ. సావిత్రి తన మీద చాడీలేమి చెప్పకపోవటంతో లావణ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. అంతవరకు ప్రతి నెలా చక్రవర్తిచ్చిన డబ్బులో ఇంటి ఖర్చుల పోను ఎంతో కొంత మిగిలేది. డబ్బు పెత్తనం లావణ్య చేతిలోకొచ్చాక 10 రోజులు తిరిగేసరికి డబ్బులైపోయాయి. ఖర్చులకు డబ్బు కావాలి, ఇవ్వమంటున్నామని చూసి తెల్లబోయాడు తను. ఇచ్చాను కదా, మళ్ళీ డబ్బేమిటి అన్నాడు. అతడు అలా నిలదీస్తాడు అనుకోకపోవటంతో నోటుకొచ్చిన అదనపు ఖర్చులు చెప్పేసింది. అసలు సంగతి ఇన్స్టాల్మెంట్లో చీరలు కొనేసింది. పక్కింటావిడతో మ్యాట్నీకు చెక్కేసింది. కూల్ డ్రింకులు, టిఫిన్లు, ఐస్ క్రీములు లాంటి తీరని కోరికలన్నీ తీర్చుకుంది.
చక్రవర్తి ఇంట్లో ఉన్నంతసేపు మౌనంగా ఉండి అతడు ఆఫీస్కి వెళ్లగానే ఏదో ఒక వంకతో సావిత్రి మీద విరుచుకు పడుతోంది. తన మాటల్లో చేతల్లో అంతులేని ద్వేషాన్ని కోపాన్ని ప్రదర్శిస్తూ బుసలు కొడుతోంది. అంత టార్చర్ అనుభవిస్తున్నా కొడుక్కి తెలిస్తే ఎటువంటి గొడవలొస్తాయో, అతడెక్కడ బాధపడతాడోనని అవమానాలన్నీ తనలోనే దిగమింగుకోవటం అలవాటు చేసుకుంది సావిత్రి. లావణ్య నెల తప్పింది. 9వ నెల లోపుగానే కొడుకుని ఎత్తుకొని తిరిగొచ్చేసింది. ఇక్కడ లభించే స్వేచ్ఛా సుఖాలు అక్కడ దొరకవుగా. మనవడి మీద ఆమె నీడ కూడా పడనివ్వకపోవటంతో నాన్నమ్మని అన్న ఆనందం ఆవిరైపోయింది సావిత్రికి. లావణ్య చూసే కోర చూపులు, బెదిరింపు మాటలు వాడిని ఎత్తుకోవాలి, ఆడించాలి అనే కోరికలను చంపేసింది. అమృతం లాంటి తల్లి ప్రేమ, మనసు చక్రవర్తికి బాగా తెలుసు. కాని తల్లి ఎందుకిలా విముఖత ప్రదర్శిస్తోంది? చక్రవర్తికి అర్థం కాక లోపలే మదన పడసాగాడు. ఆ రోజు గుడిలో పురాణ కాలక్షేపం ఉంటే కాస్త త్వరగా బయలుదేరి వెళ్ళింది సావిత్రి. ఏ ఉద్దేశంతో లావణ్య తనని పనులు చెయ్యనివ్వక దూరం పెడుతున్నా ఆధ్యాత్మికంగా భగవంతుడి సేవకి దగ్గరవుతోంది సావిత్రి. కావలసినంత తీరిక కాబట్టి గుడికెళ్ళింది. చక్రవర్తి బాబుని ఆడించటానికి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్లాడు. లావణ్య వంట పనిలో పడింది. వంట త్వరగా ముగించి బాబుకి పెట్టేస్తే తినేసి త్వరగా పడుకుంటాడు. లేకుంటే నాన్నమ్మ అంటూ ఆ అనాకారి దగ్గరకు చేరతాడు. తనెంత తిట్టినా అవమానించినా పిసరంత కూడా చలించక తమ చూరు పట్టుకుని వేలాడుతోంది. ఈ పీడ ఎప్పటికొదులుతుందో. అత్తగారిని తిట్టుకుంటూ పోపుల డబ్బా తీయటానికే అటు తిరిగింది. ఆమె కట్టుకున్న నైలాను చీర స్టవ్ మీద పడి క్షణాల్లో మంటలు పైకి ఎగబాకాయి. ఏం జరిగిందో గ్రహించే లోపుగానే చర్మం అంటుకుపోతుంటే బాధ భరించలేక కేకలు పెడుతూ బయటికి పరిగెత్తింది. అగ్నికి వాయువు జత కావటంతో మొహం, వీపు, చేతులు, కాళ్లు కూడా మంట వేడికి తొక్కలూడి బొబ్బలెక్కాయి. మండిపోతున్న లావణ్యం చూసి పక్కింటి ఆవిడ మందంగా ఉన్న రగ్గు కప్పేయటంతో మంటలు ఆరాయి. కాని లావణ్య అప్పటికే స్పృహ కోల్పోయింది. కబురు తెలిసి ఇంటికి తిరిగొచ్చిన సావిత్రి, చక్రవర్తి ఆమెని ఆ పరిస్థితిలో చూసి తల్లడిల్లిపోయారు. లావణ్యకి ప్రాణగండమైతే తప్పింది కాని బాగా కాలిన చోట స్కిన్ గ్రాఫ్టింగ్ చేసినా మిగిలిన చోట్ల గాయాలు, మచ్చలు అలానే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో కూడా సావిత్రి వంట చేయడానికి, బాబుని చూసుకుందుకు ఇష్టపడకపోవటంతో చక్రవర్తి తల్లిని నిలదీశాడు. ఏం జరిగిందమ్మా? నీలో ఎందుకింత మార్పు? ఇప్పటికైనా చెప్పకపోతే నా మీద ఒట్టు అన్నాడు ఆమె చేతిని తన తల మీద పెట్టుకుంటూ. సావిత్రి ఇంక దాచలేకపోయింది. కోడలికి తన రూపం పట్ల ఉన్న అయిష్టతతో ఏ పని చెయ్యనివ్వక, బాబుని కూడా ముట్టుకోనివ్వకపోవటం అన్నీ చెప్పింది. చక్రవర్తి మ్రాన్పడిపోయాడు. ఇన్ని రోజులు వారిద్దరి మధ్య గొడవలు లేవనుకున్నాడు కాని తన భార్యంత మూర్ఖురాలని తెలుసుకోలేకపోయాడు. తల్లిపడిన వేదన తలుచుకొని చాలా దుఃఖించాడు. ఇలా రామ్మా అంటూ ఆమె లావణ్య పడుకున్న గదిలోకి తీసుకెళ్లాడు. నిన్ను అనాకారి అంటూ ఈసడించి ద్వేషించిన దీని అందం చూడు, ఎంత బావుందో అని సావిత్రి వారిస్తున్నా వినక అద్దం తెచ్చి లావణ్య ముందుంచాడు. కాలిపోయాక మొదటిసారి అద్దం చూసుకున్న లావణ్య కెవ్వుమంది. ఆమె జుట్టు, కనుబొమ్మలు కూడా కాలిపోయి మొహమంతా ఎర్రగా మచ్చలు. ఏడుస్తున్న లావణ్యను చూసి, దేవుడు నీకు తగిన శాస్తే చేశాడు, అనుభవించు అని చక్రవర్తి కోపంగా వెళ్లిపోయాడు. సావిత్రి ఓదార్పుగా లావణ్యను దగ్గరకు తీసుకుంది. నా అందాన్ని కాక నాలో మాతృ హృదయాన్ని చూశాడు కాబట్టి వాడి దృష్టిలో నేను అందగత్తెనే. మనసు నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంచుకుంటే అది శాశ్వత అందంగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అందాన్ని శరీరానికి మాత్రమే పరిమితం చేసుకుంటే జరగరానిది జరిగినప్పుడు పర్యవసానం ఇలానే ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా కోడలివి. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోక పిల్లాడి కోసమన్నా త్వరగా కోలుకోవాలి. క్షమించమన్నట్టుగా తన వైపు జాలి చూపులు చూస్తున్న లావణ్యని భయం లేదన్నట్టుగా భుజం తట్టి ఆ క్షణం నుంచి కంటికి రెప్పలా చూడసాగింది. కాళ్లు పుళ్ళు పడిపోయి మంచం మీదే తన మలమూత్రాలను ఎత్తిపోస్తున్న అత్తగారిని చూస్తుంటే లావణ్య హృదయం పశ్చాత్తాపంతో, అపరాధ భావనతో దహించుకుపోసాగింది. ఒకప్పుడు ఎవరినైతే అనాకారిని ఈసడించి అవహేళన చేసిందో ఆమె తన కళ్ళకిప్పుడు శాంతి దూతలా, దేవతలా కనిపిస్తోంది.
హృదయ సౌందర్యానికి మించిన అందం లేదన్న విషయం ఆలస్యంగా అర్థమైంది ఆమెకి. ఇప్పుడు సావిత్రి చేతి వంటని అమృతంలా ఆస్వాదిస్తోంది. బాబొచ్చి నాన్నమ్మ అంటూ ఆమెను చుట్టుకుపోయినా ఆనందిస్తోంది. సావిత్రి సపర్యలతో లావణ్య అనూహ్యంగా కోలుకుంది. ఆమె తన పనులు తను చేసుకోవటం మొదలుపెట్టాక సావిత్రి అడిగింది, వంట ఇక నువ్వు చేస్తావా అంటూ. వద్దత్తయ్య, మీ అతి మంచితనంతో నన్ను బాధించకండి. దేవతలాంటి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. దేవుడు నాకు తగిన శాస్తి చేసి నా కళ్ళు తెరిపించాడు. అందం శాశ్వతమని విర్రవీగాను. మిమ్మల్ని ఎంత హింస పెట్టినా నా తప్పులు క్షమించారు. నాలో ఉన్న ద్వేషం, కుళ్ళు, కపటం పూర్తిగా అగ్నిలో ఆహుతమయ్యాయి. నేను ప్రారంభించే కొత్త జీవితం మీ అండలో సంతోషంగా ఉండాలని దీవించండి అని సావిత్రి కాళ్లకి నమస్కరించింది. లావణ్యలోని పరివర్తనకు సావిత్రి పట్టరాని ఆనందంతో ఆమెను లేవనెత్తి ప్రేమగా కౌగిలించుకుంది. అప్పుడే లోపలికొచ్చిన చక్రవర్తి ఆ స్థితిలో ఉన్న వారిద్దరినీ నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా చూశాడు. లావణ్యలో పరివర్తన తెచ్చిన మార్పు వలన ఆమె మొహంలో ఒక విధమైన వెలుగుని, సంతోషాన్ని నింపింది. భార్య రూపవతి శత్రుహు అన్న విషయం ఆమె విషయంలో నిజమైనా ఆమెను గుణవతిగా మార్చడానికే ఈ అనర్థం జరిగింది కాబోలు. ఇప్పుడు ఆమె అనాకారితనం అతన్ని బాధించటం లేదు. నేను కూడా నీకు అండగా ఉన్నాను అన్నట్లుగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.